చాలా మంది మహిళలు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళ బాధ, మేము కొన్న భూములు పోతున్నాయి, మేము కొన్న ప్లాట్స్ పోతున్నాయి, మా పిల్లలకు రాసిచ్చిన భూములు, ఇండ్లు కోల్పోతున్నాం. ఈ 3,000 మందిని కాపాడాల్సిన బాధ్యత స్థానిక మంత్రి కోమటిరెడ్డి మీద ఉందంటున్నారు. ఆయనే రోడ్లు భవనాల శాఖ మంత్రి కాబట్టి ఆయన మీద ఇంకా చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. వాళ్ళ నల్గొండ జిల్లాకు వస్తున్నారట, ఆయన అడ్డుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత భూమి ఉందమ్మా మీకు, ఏం పోతున్నారు? 300 గజాలు ఉంది సార్. 300 గజాలు మేము ఎప్పుడు దాదాపు 10-12 ఏళ్ల కింద కొనుక్కున్నాము. మేము కిరాణా షాపు అమ్ముకొని పైసా కూడా పెట్టుకొని కొనుక్కున్నాము. అటో ఇటో బిడ్డ పెళ్లి చేసినాం. ఇప్పుడు ఆ ప్లాటు మొత్తం అసలు కొంచెం కూడా ఉండట్లేదు, మొత్తం పోతున్నది. ఇక మేము ఆ రాళ్ళు వాతిని నుంచేసి ఇక ఇదే బాధలు సార్ మాకు. మంత్రి గారి దగ్గరికి పోయినాము. నెల 1 మంత్ నుంచి తిరుగుతున్నాయి సార్. తిండి 1 మంత్ బిఫోర్ తెలుసా ఇక్కడ నుంచి వస్తుంది ఏమన్నా రోడ్ అని ఐడియా లేదు సార్. 1 మంత్ నుంచే మాకు, అంతకుముందు అసలు ఆ రోడ్డు ఉన్న సంగతే మాకు తెలియదు. అక్కడ 1 మంత్ నుంచి తిరుగుతున్నాను. నేను ఈడనైతే మరి నెల రోజుల నుంచి నిద్ర లేకుండా తిరుగుతున్నా. హైదరాబాద్కు పోయినాము, అక్కడ రెస్పాండ్. ఇంటికి పోయి ఇంటి ముందర 1 గంట సేపు కూర్చున్నాం సార్. కూర్చోవడానికి ఆడ ఏం లేదు. సార్ చూసిండు, మంత్రి గారిని గెలిపించుకున్నందుకు మాకు ఇలా పనిష్మెంట్ ఈడ కూర్చోవటం పెద్ద. అసలు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళము, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు గెలిపించుకొని మంత్రిని చేసినందుకు. ఇంటికి పోతే ఏమన్నారు? కూర్చున్నా సార్, గంట సేపు కూర్చున్నాక గంట సేపటి తర్వాత సెక్రటరీకి రమ్మన్నాడు. సెక్రటరీకి పోయినాం. కనీసం లేడీస్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అట్లే సెక్రటరీకి వస్తే కనీసం అక్కడ ఒక్క వాటర్ క్యాన్ ఉంది అంతే. అందరం పోయింది 100 మంది పోయినాం. అక్కడ 1-2 నిమిషాలు టైం ఇచ్చి ఏమన్నా కూడా ఒక్క ముస్లిమ్స్ సార్ ఉన్నారు, ఆ సార్లకు 1-2 నిమిషాలు టైం ఇచ్చిండు. ఇంకా అంతే. నేనే మొత్తుకున్నా, మా ప్లాట్ కోసం సార్, మాకు ఇల్లు లేదు సార్ అంటే, ఇందిరం ఇళ్ళు ఇస్తారు ఉన్నాయి కదా నా మా ఇందిరం ఇళ్ళు అని అన్నాడు. నాకేం తెలియదు, నేను నిన్నే వచ్చిన శ్రీనివాసరెడ్డి అన్నాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డిని కలిసినాం. ఆయన కూర్చోబెట్టిండు, మర్యాదలు చేసిండు, అది చేసి సార్ మీకు మంచిగా మాట్లాడటానికి టైం ఇస్తా అని అన్నాడు. ఆ టైం ఇస్తా అన్నాడు. పిలిచిండు, 1 4 రమ్మని పిలిస్తే పోయినా. పొద్దున్న 8 గంటలకు పోయి కూర్చుంటే మా బాధ అసలు భగవంతుని గుర్తు. ఇంటి ముందర ఏమీ నేను సాయంత్రం వరకు మధ్యాహ్నం 1 వరకు ఎండ, మంచి ఎండల అసలు ఎండ వరకు ఇక పోతున్నారు. అసలు మమ్మల్ని పిలవలేదు, చేయలేదు, ఇంటికే వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇక అసలు ఎంత ఆపినా కూడా సార్ మా బాధ వినండి, మా బాధ వినండి అని ఎంత మొత్తుకున్నాం అంటే, ఇద్దరం ఏకంగా అసలు దద్దరిల్లేటట్టు మొత్తుకున్నాం. చుట్టూ కార్ డోర్ తీసి మాట్లాడినాం. ఏంటి సార్ మా ప్లాట్లు పోతున్నాయి సార్, మాకు ఈ రోడ్డు వద్దు సార్ అంటే, రోడ్డు వద్దా, ఎందుకు వద్దు, రోడ్డు డెవలపింగ్ అన్నాడు. మీరు డెవలపింగ్ చేసుకోండి కానీ మా దగ్గర వద్దు సార్ అంటే, 60 ప్లాట్లు ఉన్నాయి, 60 ప్లాట్లకు 6,000 లెక్కన కట్టిస్తాం పోండి అని అన్నాడు. ఇంకా డోర్ వేసుకొని పోయిండు. ఇప్పుడు మా దాదాపు ఇప్పుడు మాకు 70 లక్షల ప్లాట్ సార్. అది 70-80 లక్షల ప్లాట్. దరిద్రానికి ఇప్పుడు అమ్ముకున్నా కూడా మాకు 70 లక్షల ప్లాట్. అది అసలు మాకు ఊర్లో సెంటు భూమి లేదు. మా పరిస్థితి అలేంది. ఇలా రోడ్ల మీద అసలు మేము రోడ్ల మీద రానోళ్ళు మమ్మల్ని రోడ్ల మీద పడేసిండు. గెలిపించుకున్న మంత్రి గారు ఇలా ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. మాకు ఆప్షన్ 3 మాకు వద్దు సార్. మాకు ఆప్షన్ 3 అస్సలు వద్దు. అసలు ఒక్కరంగా సార్ ఎంతమంది గోసా పడేటోళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, ఒక్కొక్కరు ₹1 కోటి ఇండ్లు కట్టుకున్నారు సార్. ఆ ఇండ్లు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతకాలం చేస్తారమ్మా ఇట్లా? ఇప్పటికి నెల రోజుల నుంచి చేస్తున్నారు. అంటే మరి ఎన్ని రోజులు ఉంటారో మీ అమ్మటి పార్టీ వాళ్ళు వీళ్ళంతా? పార్టీ మాకు అభయం ఇచ్చింది సార్. ఆ అభయంతో ముందుకు నడుస్తున్నాం. ఎన్ని రోజులైనా సరే మేము వాళ్ళ ఎమ్మడి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఇంకో మాట కూడా ఏమన్నాడు మంత్రి గారు, ఇది మేము వేసిన రోడ్డుగా ఆపడానికి కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కేంద్ర ప్రభుత్వం అంటే సారే కదా, అందుకని సార్ మాకు అభయం ఇచ్చిండు. సరే మేము కూడా అందరం మీతో పాటే వచ్చేస్తే మీరు కూడా అందరు మాతో రండి, మేము సార్ దగ్గర తీసుకుపోతా ఉన్నారు. అది ఏందో తేలిందాక మాకు మేము వదులుకోం సార్. పరిహారం మంచిగా ఇస్తామంటే మాకేమొద్దు సార్. మాకు అక్కడి నుంచి వస్తే మొత్తం ఇండ్ల మధ్యలో నుంచి బైపాస్ వస్తే కూడా కాలుష్యం బాగా వస్తుంది సార్. అసలు పిల్లలు పెద్దలు ఏది అసలు డెవలపింగ్ అనేది మొత్తం ఆగిపోతుంది. అందుకని మాకు అసలు పరిహారం కూడా వద్దు సార్. మాకు అక్కడి నుంచి రోడ్డు వద్దు, ఊరు చివరి నుంచి వేసుకోమనండి. మాకు మధ్యలో నుంచి వస్తే 2 ముక్కలు అవుతుంది నల్గొండ. మాకు అట్లా ఇష్టం కూడా లేదు సార్. అట్లా ఇప్పుడు